కొన్ని సార్లు ఒక రాక్షసుని లేకపోతే ఒక తొగ్లక్ని ఒక పిచ్చవాళ్ళని ఓడించడానికి లేకపోతే వాళ్ళపై ఎదురుదాడి చేయడానికి అనేక మంది ఏకం అవ్వాల్సి వస్తుంది. మరికొంతమంది త్యాగాలు చేయాల్సి వస్తుంది. అదే విధంగా ఈరోజు తమిళనాడులో స్టాలిన్ లాంటి వ్యక్తిని పదవి నుంచి దించాలన్నా, హిందువులకి ఎంతో కొంత మేలు జరగాలన్నా అక్కడ బీజేపీ అన్నా డిఎంకే కలిసి పనిచేయాలి. ముఖ్యంగా ఇప్పుడు స్టాలిన్కి సపోర్ట్గా విజయ్ వచ్చాడు. నిజానికి ఇప్పుడు అన్నా డిఎంకే ఈ టీవీకే రెండూ కూడా పరస్పరం విరుద్ధంగా ఉన్నా కూడా రేపు ఎలక్షన్లు వచ్చే సమయానికి ఈ రెండు ఒక్కటైపోతాయి. ఎందుకంటే ఓట్లు చీలిపోతాయి కాబట్టి ఓట్లు చీలకుండా ఉండడానికి ఈ రెండు పార్టీలు ఒకటవుతాయి. అన్నా డిఎంకే బీజేపీ ఒకటయ్యాయంటే హిందువుల ఓట్లు మాత్రం వీళ్ళకి పడవచ్చు కొంతవరకు. కానీ డిఎంకే కూడా హిందువుల ఓట్లే ప్రధానం. అలాగే టీవీకి కూడా డిఎంకే టీవీకి వేరువేరుగా గనక పోటీ చేస్తే ఓట్లు చీలిపోయే అవకాశాలు ఉంటాయి. దానివల్ల వాటం పాలవుతారు. బీజేపీకో లేకపోతే అన్నా డిఎంకేకో అధికారం వస్తుంది. కాబట్టి అలా రాకుండా ఉండాలంటే డిఎంకే టీవీకి ఒకటైపోతాయి. అందులో ఎటువంటి సందేహము లేదు. అయితే ఇప్పుడు అన్నామలై ఎవరైతే ఉన్నారో బీజేపీ అధ్యక్షుడిగా ఆయన్ని ఇప్పుడు తొలగించే పరిస్థితులు ఉన్నాయంటే, తొలగించడం కాదు, ఆయన్ని ఇప్పుడు కాకుండా వేరే వ్యక్తికి ఈ బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వడానికి అయితే ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే ప్లాన్ చేస్తున్నారు. దానికి అన్నామలై కూడా సపోర్ట్ గా నిలుస్తున్నాడు. అంటే ఆయన ఎందుకు త్యాగం చేస్తున్నారంటే బీజేపీ అధికారంలోకి రావడమే ఆయన ముఖ్య ఉద్దేశం. బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరైనా పర్వాలేదు, అధ్యక్షుడు ఎవరైనా పర్వాలేదు, అక్కడ ఉన్నటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా అన్నామలై గారు హిందుత్వవాది అంటే కేవలం మత ప్రాతిపదికన కాదు. అక్కడ 600 దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, పురాతన దేవాలయాలు, వాటిని వీళ్ళు మరమ్మతుల పేరుతో నాశనం చేస్తున్నారు. పైగా ఈ దేవాలయాల కింద ఉన్నటువంటి 1,00,000 ఎకరాల భూముల్ని ప్రభుత్వం పేరు చెప్పి పూర్తిగా దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేపు భవిష్యత్తులో వీళ్ళు ఇక్కడ హిందుత్వవాదులే కాదు, హిందుత్వాన్ని లేకుండా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ఈ సనాతన ధర్మాన్ని అక్కడ ఉదయనిధి స్టాలిన్ ఎవడైతే ఉన్నాడో అతడు ఉప ముఖ్యమంత్రి, అతడు ఏమంటున్నాడంటే దీన్ని ఒక డెంగ్యూగా, ఒక మలేరియాగా పోల్చాడు ఇంతకు ముందే. ఇప్పుడు అక్కడ కార్ల మార్క్స్ యొక్క విగ్రహం కూడా కడుతున్నారు. కార్ల మార్క్స్ ఎవరో మనకు సంబంధం లేదు, మన దేశానికి సంబంధం లేదు. సరే, వాళ్ళు కడితే వాళ్ళకి ప్రేమ ఏదో, వాళ్ళ వామపక్ష భావజాలం ఉన్నాయి కాబట్టి వాళ్ళు కట్టుకుంటే కట్టుకొని, కానీ హిందుత్వాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ప్రణాళికలు అయితే రచిస్తున్నారు. అదే అక్కడ ఈ యొక్క అన్నామలైకి నచ్చడం లేదు. కాబట్టి ఇప్పుడు నేనే అధ్యక్షుడిని అవుతాను, లేకపోతే నేనే ఇక్కడ రాజకీయ నాయకుడిగా ఉంటాను అంటూ ఉంటే కుదరదు. కాబట్టి ఆయనైతే ఆ పదవికి త్యాగం చేస్తున్నాడు. స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది, నేను ఈ రేసులో కూడా లేను, నేను ఏ రాజకీయ ఒత్తిడికి గురవ్వడం లేదు. కాకపోతే ఇక్కడ బీజేపీని మాత్రం బలమైనటువంటి పార్టీగా నిలబెట్టడానికి నా సర్వశక్తులా ఒడ్డుతానంటూ ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా చేస్తారు కూడా.